కోర్ట్. సరే ఇప్పటికైనా కలుస్తావా? కలుస్తా, టైం వచ్చినప్పుడు. మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి. పోక్సో చట్టం చుట్టూ అల్లుకున్న స్టోరీనే కోర్ట్ మూవీ ద్వారా చూపిస్తామంటున్నారు హీరో నిర్మాత న్యాచురల్ స్టార్ నాని. ఈ చిత్రాన్ని సోషల్ ఆపరేషన్స్ కోసం ప్రతి ఒక్కరూ చూడాలని సూచిస్తున్నారు. కాగా గత 10 రోజుల నుండి సోషల్ మీడియాలో మొత్తం నాని పేరే గట్టిగా వినిపిస్తోంది. దానికి కారణం ఆయన హీరోగా నిర్మాతగా చేస్తున్న ప్రాజెక్ట్స్ అలాంటివి. మరి ముందుగా హీరోగా నాని గురించి మాట్లాడితే మొదట క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని ఎలాగైనా స్టార్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో విజృంభించాలని కొత్త రకమైన కాన్సెప్ట్లకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా హిట్ 3 టీజర్ రిలీజ్ చేయగా నానిలోని మరో కోణాన్ని భయంకరంగా చూపించారు. నిజానికి దసరా చిత్రంలో ఫుల్ యాక్షన్ ట్రైగా చేసిన ఇందులో అంతకు మించి రక్తపాతం పారించాడు. ఎవరికి వినని అత్యంత కఠినమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రూత్లెస్ గా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంటే నిన్న వచ్చిన పారడైస్ గ్లిమ్స్ లో నాని అరాచకంలా కనిపించారు. క్రూరత్వానికి మించి క్రూరత్వంతో ప్రేక్షకులు సహించలేని బూతు పదాలతో కంప్లీట్ బి గ్రేడ్ నెగిటివిటీతో ఈ మూవీ ప్రెజెంటేషన్ ఉందని ఒక గ్లిమ్స్ లో క్లారిటీ ఇచ్చారు. నా కొడుకు నాయకుడైన కథ మొత్తంగా వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ రొటీన్ కథల జోలికి వెళ్లకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి కెరీర్లో చాలా బోల్డ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక లంజా కొడుకు కథ. కాగా హీరోగా నాని సంపాదించిన ప్రతి రూపాయిని మళ్ళీ సినిమాలోనే పెడుతూ తన తోటి కళాకారులను ప్రోత్సహించేలా నిర్మాతగా మారారు. ఆల్రెడీ ఆయన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్లో ఆ హిట్ 2 చిత్రాలు రాగా ఇప్పుడు మరొక సోషల్ ఆపరేషన్ కాన్సెప్ట్ కోర్ట్ అనే చిత్రాన్ని రూపొందించారు. ఎప్పుడు చూసినా ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. ఎవరు? ఎన్ని రోజులని ఇలా ఫోన్లోనే మాట్లాడతావు? ఎప్పుడు కలుస్తావు చెప్పొచ్చు కదా. ప్రధాన పాత్రలో ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ నటించగా నాని సమర్పణలో రామ్ జగదీష్ నూతన దర్శకత్వంలో నాని సిస్టర్ ప్రశాంతి తిబిర్నేని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. మరి ఈ చిత్రం మార్చి 14న విడుదల కానుంది. ట్రైలర్ ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించారు. దీనికంటే ముందు ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్ గా మాట్లాడతాను. అయితే మేము శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్. ఓకే. మరి ఈ గ్లిమ్స్ ఎలా ఉందో ఒక్కసారి చూస్తే గ్లిమ్స్ షాట్ అవ్వగానే 18 సంవత్సరాలు నిండిన టీనేజీ అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడి ఫోన్లో మాట్లాడుకుంటున్న సన్నివేశాలు చూపించారు. కట్ చేస్తే ఇంకోవైపు ఒక వ్యక్తి లాయర్ ప్రియదర్శితో మాట్లాడుతూ, సార్ నా పేరు షణ్ముఖ్ రెడ్డి, మేం వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం, మా కేసు గురించి మోహన్ రావు గారితో మాట్లాడాలి, మీరు శుక్రవారం సాయంత్రం వచ్చేయండి, ఎలాగో సాటర్డే సండే హాలిడే కాబట్టి సార్ మీతో డీటెయిల్గా మాట్లాడతారని ప్రియదర్శి సమాధానం ఇస్తారు. అయితే మేము శుక్రవారం వచ్చి ఫోన్ చేస్తాం సార్ అనే సంభాషణలు ఈ గ్లిమ్స్లో చూడొచ్చు. ఓవరాల్గా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ ట్యాగ్ లైన్తో ట్రైలర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ చూపించారు. ఇక ట్రైలర్ మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియనుంది.